గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వాయిస్ అనిపిస్తుందో చెప్పండి, చాట్ బాక్స్లో చెప్పండి. ఒక్క నిమిషం నేను స్టార్ట్ చేసేస్తాను. ఇంతసేపు కరెంట్ లేదు, కొద్దిగా లేట్గా స్టార్ట్ చేస్తున్నాను. వాయిస్ అనిపిస్తుందా? వాయిస్ క్లియర్గా ఉందా? ఒక మాట చెప్పండి, స్టార్ట్ చేస్తాను. ఓకే రైట్, స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం డిప్లొమా స్టూడెంట్స్ 4th సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మిడ్-1 ఎగ్జామ్ రాశారు. చాలామంది 100% బాగా అటెంప్ట్ చేశారని అనుకుంటాను నేనైతే. ఎందుకంటే ఆ ట్రిక్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళు పాస్ అయిపోయారని నేను అనుకుంటున్నాను. నా ఫీలింగ్ అది. నెక్స్ట్ ఈసారి కూడా అదే రిజల్ట్‌ని కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నా. చూడండి, నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఆ ట్రిక్స్‌ని మీరు ఫాలో అవ్వగలిగితే మీరు 100% మీ సబ్జెక్ట్‌ని మీరు ఆపుకోకుండా బయటపడే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయి. సో, ఫస్ట్ ఫోరియర్ సిరీస్ ఫార్ములా రాస్తా నేను. ఆ ఫార్ములా మీరు కంపల్సరీ బై హార్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ప్రతి క్వెషన్‌లో ఆ ఫార్ములా రాయాల్సి ఉంటది కాబట్టి. సో, ఫార్ములా రాద్దాం ఫస్ట్. ఫోరియర్ సిరీస్ ఫార్ములా ఏంటంటే f of x equals to a0/2 plus summation n equals to 1 to infinity an cos nx plus summation n equals to 1 to infinity bn sin nx. మీకు ఏమి రాకపోయినా కూడా దీన్ని కంపల్సరీ పట్టాలి, నేర్చుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ప్రతి క్వశ్చన్లో ఫార్ములా రాయాల్సి ఉంటుంది ఫస్ట్. తర్వాత ఆ ఫార్ములాలోనే మనము ఆ ఇచ్చిన ఫంక్షన్ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఫార్ములా అయితే నేర్చుకోవాలి. 100% నేర్చుకోవాల్సిందే. సో మరి ఇక్కడ ఏ నాట్ అంటే మళ్ళీ స్పెషల్గా ఫార్ములా ఉంటుంది. అదేంటంటే వేర్ ఏ నాట్ ఈక్వల్స్ టు 1/π ఇంటీగ్రల్. మనకి లిమిట్స్ ఇస్తాడు ఇక్కడ, ప్రాబ్లం లోపలే లిమిట్స్ ఇస్తాడు. ఏ లిమిట్స్ ఇస్తే ఆ లిమిట్స్ ఇక్కడ రాయండి. ఒకవేళ తెలియనప్పుడు c కామా c ప్లస్ 2π, c కామా c ప్లస్ 2π మనకి తెలియనప్పుడు. సో c టు c ప్లస్ 2π f of x dx and an equals to 1/π integral c to c plus 2π f of x sin nx dx. సారీ, సైన్ కాదు, ఇక్కడ కాస్ వస్తుంది. cos nx dx, cos nx dx. bn equals to 1/π integral c to c plus 2π f of x sin nx dx. ఇక్కడ చూడండి, మనకి సిచ్యువేషన్ తగ్గట్టు ఫార్ములా ప్రాబ్లం లోపల -π to π లిమిట్స్ ఇచ్చాడు అనుకోండి. ఈ లిమిట్స్ దగ్గర మనకి ఏ నాట్ ఫార్ములా ఏమైంది? 1/π ఇంటీగ్రల్ -π to π f of x dx అయింది. అదే ఫార్ములా an ఏమైంది? 1/π ఇంటీగ్రల్ -π to π f of x cos nx dx అయింది. అండ్ bn ఈక్వల్స్ టు 1/π
ఇంటిగ్రల్ మైనస్ పై టు పై మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ అయింది. ఫార్ములా చూడండి, మనకి ఇక్కడ షార్ట్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫార్ములా అడుగుతున్నాడు. ఒకవేళ సపోజ్ ఫార్ములా మనకి లిమిట్స్ 0 to 2π లిమిట్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ వాల్యూస్ ఎలా చేంజ్ అయిపోతాయి? a0 ఈక్వల్స్ టు 1/π ఇంటిగ్రల్ 0 to 2π f of x dx and an equals to 1/π integral 0 to 2π f of x cos nx dx and bn equals to 1/π integral 0 to 2π f of x sin nx dx. ఇవి మనకి సిచ్యువేషన్ తగ్గట్టు షార్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఈ మూడిట్లలో ఏది అడిగితే లిమిట్ c టు c ప్లస్ 2π అంటే ఫస్ట్ రాయండి, మైనస్ పై టు పై అంటే సెకండ్ రాయండి, 0 to 2π లిమిట్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాస్ రాయండి. మనం ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం ఇక. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a0 అన్నాడు. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ a0 ఫార్ములా రాశాం ఫస్ట్ a0 కి. ఇఫ్ f of x equals to x in the interval 0, 2π అన్నాడు. సో చూద్దాం a0 కి ఫార్ములా ఏంటి మరి? 1/π ఇంటిగ్రల్ లిమిట్స్ ఏమి ఇచ్చాడు మనకి? 0 to 2π. మరి f of x ఫంక్షన్ ఫార్ములా రాద్దాం. f of x dx ఇట్ ఈక్వల్స్ టు 1/π. ఇక్కడ చూడండి f of x ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? ఆ ఫంక్షన్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిగ్రల్ 0 to 2π x dx. మరి ఇంటిగ్రల్ x అంటే ఫార్ములా ఏంటి తెలుసా? ఇంటిగ్రల్ x ఈక్వల్స్ టు x² 2. సో ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ x² 2 లోయర్ లిమిట్ 0 to 2π అప్పర్ లిమిట్. ఇట్ ఈక్వల్స్ టు 1/π. ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. నీట్గా ప్రతి స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే కానీ మీరు ఎగ్జామ్లో రాయగలుగుతారు. పెన్ను పేపర్ మీద పెన్ను పెట్టి రాయాల్సిందే. వింటే గుర్తుండదు. ఎగ్జామ్లో పోయినాక అంతా నేర్చుకున్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. ఎగ్జామ్ హాల్లో ఏమి గుర్తుకు రాదు. కంపల్సరీ పెన్ను పేపర్ తీసి రాయాల్సిందే. ఎక్స్ ప్లేస్లో 2π రాస్తున్నా, అప్పర్ లిమిట్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2. ఈ ఎక్స్ ప్లేస్లో నేను ఏం చేశానంటే ఈ ఎక్స్ దగ్గర అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేసిన, మైనస్ పెట్టేసి లోయర్ లిమిట్ రాస్తున్నా. లోయర్ లిమిట్ 0 కదా, 0/2. జస్ట్ దీన్ని క్యాలిక్యులేషన్ చేయగలిగితే సరిపోతుంది. 1/π ఇంటూ 4π² డివైడెడ్ బై 2. 0/2 అంటే 0 అయిపోద్ది. మనం ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 2 1s 2 2s అండ్ ఒక పైకి ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోద్ది. మనకు మిగిలింది 2π. ఇది మనకు వచ్చిన సింగిల్ 3 మార్క్స్ క్వశ్చన్స్. a0 కానీ an కానీ bn లోంచి సింగిల్ 3 మార్క్స్ క్వశ్చన్ అడుగుతున్నాడు. మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. నేను ప్రతి ప్రాబ్లం తీసుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను 2021-22లో వచ్చిన ప్రాబ్లమ్స్ తీసుకున్నా. ఎందుకంటే ఇవే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఇఫ్ f of x ఈక్వల్స్ టు x² అన్నాడు. ఇన్ 0, 2π వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a0? సేమ్ క్వశ్చన్ నేను చేసేస్తాను ఫాస్ట్గా చూడండి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది a0 1/π ఇంటిగ్రల్ 0 to 2π లిమిట్స్ ఇచ్చాడు. f of x dx ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటిగ్రల్ 0 to 2π x² dx. ఇవి ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్స్ కాబట్టి అవే తీసుకున్నా నేను. ఇంటిగ్రల్ x² dx ఈక్వల్స్ టు x³ 3. సో x³ లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2π. ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ 2π సబ్స్టిట్యూట్ చేస్తున్నా, 2π హోల్ క్యూబ్ బై 3 మైనస్ 0³ బై 3. సో ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ 2³ ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే
2కి కూడా క్యూబ్ ఉంటుంది, పైకి కూడా క్యూబ్ ఉంటుంది. అంటే 2 క్యూబ్ అంటే 8 వస్తుంది. 8 పై క్యూబ్ డివైడెడ్ బై 3. రిమైనింగ్ టర్మ్ 0/3 అంటే 0 అయిపోద్ది. మనకు మిగిలింది ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే పైకి పై క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకో 2 పై స్క్వేర్లు ఉంటాయి మనకి. ఓకేనా? సో సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే, మనకి 8 పై స్క్వేర్ డివైడెడ్ బై 3. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a0. ఇక్కడ కూడా సేమ్ a0 అడుగుతున్నాడు. e⁻x ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? e⁻x ఇచ్చాడు. అండ్ a0 ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాం. a0 ఫార్ములా 1/π ఇంటిగ్రల్ 0 to 2π f of x dx. It equals to 1/π integral 0 to 2π e⁻x dx. It equals to 1/π into integral e⁻x. Lower limit 0, upper limit 2π. It equals to 1/π into e⁻x place లో 2π minus e⁻x place లో lower limit 0. So it equals to 1/π into e⁻2π minus e⁻0 value 1. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, ఏఎన్ అడుగుతున్నాడు. ఏఎన్ వాల్యూ కొద్దిగా మనకి ఇక మనం లోయర్ నుంచి హార్డ్కి వెళ్ళిపోతున్నాం. ఏఎన్ వాల్యూ అడుగుతున్నాడు. ఇది 3 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది లాస్ట్ టైం బాబు. కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. ఏఎన్ ఫార్ములా ఏంటి మరి? ఏఎన్ ఈక్వల్స్ టు 1/π ఇంటిగ్రల్ 0 to 2π f of x cos nx dx. It equals to 1/π integral 0 to 2π f of x function e⁻x cos nx dx. ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది మనకి. ఆ ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి అంటే కంపల్సరీ ఫార్ములా రావాలి. ఇంటిగ్రల్ e⁻ax cos bx dx equals to e⁻ax by a square plus b square into a cos bx plus b sin bx. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. గుర్తుపెట్టుకోండి. సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అందులో డైరెక్ట్ రాస్తాను నేను. 1/π ఇంటూ, మరి ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ ఎక్స్ పక్కది ఏ వాల్యూ. ఇక్కడ చూడండి, ఈ ఎక్స్ పక్కన కోఎఫిషియంట్ 1 ఉన్నట్టు అది a ఈక్వల్స్ టు 1 అన్నమాట. ఈ కాస్ nx ఉంది, ఇక్కడ కాస్ bx అనుకున్నాం కదా. సో b వాల్యూ ఎంత అన్నమాట? n అన్నమాట. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం మనం. సబ్స్టిట్యూట్ చేస్తే e⁻x డివైడెడ్ బై a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ 1 cos nx ప్లస్ b వాల్యూ n sin nx. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2π. ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ ఇక్కడ చూడండి కాన్స్టాంట్ ఉంది కదా. ఇక్కడ ఇది కాన్స్టాంట్ 1 స్క్వేర్ అనేది కాన్స్టాంటే, n స్క్వేర్ అనేది కాన్స్టాంటే. దాన్ని ముందుకు రాసేస్తాను నేను. 1 ప్లస్ n స్క్వేర్ ఇంటూ పై e⁻x ఇంటూ కాస్ nx ప్లస్ n sin nx. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2π. ఇంకా లిమిట్స్ అప్లై చేయలేదు నేను. సబ్స్టిట్యూట్ చేస్తా చూడండి. సో ఇట్ ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై పై ఇంటూ 1 ప్లస్ n స్క్వేర్ ఇంటూ అప్పర్ లిమిట్గా e⁻2π ఇంటూ కాస్ n 2π ప్లస్ n sin n 2π మైనస్ ఆఫ్ e⁻x ప్లేస్ లో 0 ఇంటూ కాస్ n ఆఫ్ 0
plus n sin n of 0. Okay, it equals to 1 divided by pi into 1 plus n square into e power 2 pi into ఇక్కడ చూడండి నేను కొన్ని వాల్యూస్ రాస్తా మీకు cos n 2 pi వాల్యూ 1 అదే sin 2n pi వాల్యూ 0. సో ఇక్కడ ఫస్ట్ వాల్యూ మనకి దీని వాల్యూ 1 వస్తుంది ప్లస్ n ఇంటూ sin 2n pi వాల్యూ 0 వస్తుంది ప్లస్ కాస్ ఇక్కడ ప్లస్ కాదు ఇక్కడ మైనస్ వస్తుంది మైనస్ ఇగో ఇది మైనస్ కదా మైనస్ వస్తుంది మనకి ఇది మైనస్ కదా మైనస్ ఈ పవర్ 0 వాల్యూ 1 ఇంటూ కాస్ n ఇంటూ 0 0 అయిపోతుంది అనమాట కాస్ 0 వాల్యూ cos 0 equals to 1 మళ్ళీ సో 1 ప్లస్ sin 0 వాల్యూ 0 sin n ఇంటూ 0 అంటే 0 sin 0 వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ n 0. సో కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ మంచిగా నీట్గా ప్రాక్టీస్ చేయాలి పై ఇంటూ 1 ప్లస్ n స్క్వేర్ పై ఇంటూ n స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2 పై ఇంటూ 1 ప్లస్ ఈ 0 అయిపోద్ది మనకు మిగిలింది మైనస్ 1 వస్తుంది ఇక్కడ 1 ఇంటూ 1 అంటే 1 వస్తుంది ఇక్కడ సో ఇట్ ఈక్వల్స్ టు 1 బై పై ఇంటూ 1 ప్లస్ n స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2 పై ఇంటూ 1 మైనస్ 1 అనేది సపరేట్ గా ఉంది ఇగో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ ఇది బిఎన్ వాల్యూ బాబు కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం ఇక్కడ ఏమంటున్నాడు చూడండి నెక్స్ట్ ప్రాబ్లం అబ్టైన్ ద ఫోరియర్ సిరీస్ ఫర్ టోటల్ గా ఫోరియర్ సిరీస్ ని కంప్లీట్ చేయాలి ఇక్కడ మనం అంటే a0 ని కనుక్కోవాలి an కనుక్కోవాలి bn కనుక్కోవాలి మీకు ఇంకో లాజిక్ చెప్తా నేను మీరు పాస్ అవ్వడం కోసం కొన్ని ట్రిక్స్ చెప్తా ఏంటంటే మీకు ఒకవేళ ప్రాబ్లం రావట్లేదు ఏదో తెలియని ఫంక్షన్ ఇచ్చాడు అనుకోండి మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఫార్ములా రాయండి ఇగో నేను రాస్తా అది f of x equals to a0 by 2 plus summation n equals to 1 to infinity an cos nx plus summation n equals to 1 to infinity bn sin nx కంపల్సరీ ఫార్ములా రాయండి తర్వాత a0 ఫార్ములా రాయండి a0 ఫార్ములా 1 by pi ఇంటిగ్రల్ 0 to 2 పై ఇదే కదా లిమిట్స్ ఇచ్చింది 0 to 2 పై లిమిట్స్ ఇచ్చాడు f of x dx ఇది రాయాలి నెక్స్ట్ రాశాక f of x ఫంక్షన్ ఏమి ఇచ్చాడు x కదా సబ్స్టిట్యూట్ చేసేసేయండి 1 by pi ఇంటిగ్రల్ 0 to 2 పై x dx ఇలా సబ్స్టిట్యూట్ చేయడం కనీసం రావాలి అప్పుడు హాఫ్ మార్క్ అన్నా 1 మార్క్ అన్నా ప్రతి క్వశ్చన్ కి 1 మార్క్ అన్నా పడుద్ది ఈజీగా మీరు ఈజీగా 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఫెయిల్ అవుతున్నారు చాలా మంది చాలా బాధ అనిపిస్తుంది మీరు ఫెయిల్ అవ్వకూడదు కంపల్సరీ నేను చెప్పే ప్రాసెస్ ని అటెంప్ట్ చేయాలి కంపల్సరీ ఇట్ ఈక్వల్స్ 1 by pi ఇంటూ ఇంటిగ్రల్ x అంటే ఆల్రెడీ చేశాం కదా షార్ట్ క్వశ్చన్ మనం ఇప్పుడు x స్క్వేర్ బై 2 లోయర్ లిమిట్ 0 అప్పర్ లిమిట్ 2 పై ఇట్ ఈక్వల్స్ 1 by pi ఇంటూ 2 pi హోల్ స్క్వేర్ బై 2 మైనస్ 0 స్క్వేర్ బై 2 so it equals to 1 by pi into 4 pi square by 2 so 2 ones 2 twos pi cancel it equals to 2 pi this one is a0 value a0 find out చేసేసినాం మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేద్దామంటే మనకి స్పేస్ సరిపోదు కొద్దిగా జాగ్రత్తగా లెంతీ ప్రాబ్లమ్స్ కాబట్టి దీని కింద నేను an ని ఫైండ్ అవుట్ చేస్తాను 1 by pi integral 0 to 2 pi f of x cos nx dx cos nx dx సో మనకి ఫంక్షన్ ఏమి ఇచ్చాడు x సబ్స్టిట్యూట్ చేద్దాం 1 by pi integral 0 to 2 pi x cos nx dx కనీసం ఆ ఫంక్షన్ f of x ప్లేస్ లో వాటి ఇచ్చిన ఫంక్షన్ ని సబ్స్టిట్యూట్ చేయడం రావాలి ఇక్కడ బెర్నౌలీస్ రూల్ ని యూస్ చేస్తాం మనం ఇగో దీన్ని
u అనుకుంటాం, x గో మిగిలిన ఫంక్షన్ని కలర్ చేంజ్ చేద్దాం. మిగిలిన ఫంక్షన్ని v అనుకుంటాం మనం, కాస్ nx. ఈ యూలని డెరివేటివ్ చేస్తాం. డెరివేటివ్ని మనం ఆల్రెడీ ఇంటిగ్రేషన్ నేర్చుకున్నాం బెర్నౌలీస్ రూల్. డెరివేటివ్ ఆఫ్ x అంటే 1 అయిద్ది. అండ్ అగైన్ డెరివేటివ్ని కాన్స్టెంట్ని డెరివేటివ్ చేస్తే 0 అయింది, గుర్తుపెట్టుకోవాలి కొద్దిగా. అండ్ v1 ని ఇంటిగ్రేషన్ చేస్తాం. వీళ్ళని ఇంటిగ్రల్ కాస్ అంటే సైన్ nx బై n. అండ్ మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తా దీన్ని నేను. ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ సైన్ అంటే మైనస్ కాస్ nx బై ఒక n ఉంది ఆల్రెడీ, మళ్ళీ ఇంకో n వస్తుంది అన్నమాట, n స్క్వేర్. ఒకవేళ బెర్నౌలీస్ రూల్ ఫార్ములా తెలియనప్పుడు మనం ఏం చేయాలంటే దీంతో దీన్ని క్లబ్ చేసి రాయాలి, ఇంటూ చేసి రాయాలి. చూద్దాం. an ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత ఉంది 1/π, 1/πకి 1/π ఇంటూ x sin nx, sin nx బై n. నెక్స్ట్ మైనస్ వస్తుంది బెర్నౌలీస్ రూల్ ఫార్ములాలో. మనకి ఫార్ములా ఇక్కడ చిన్నగా రాస్తా నేను, uv1 మైనస్ u'(v2) ప్లస్ u'(v3). మనకి స్పేస్ సరిపోదు కాబట్టి నేను ఇక్కడ చిన్నగా రాస్తున్నా, అది బెర్నౌలీస్ రూల్ ఫార్ములా. నెక్స్ట్ ఆల్టర్నేట్ గా అట్లా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మైనస్ వస్తుంది మన. సో నెక్స్ట్ 1 ఇంటూ మైనస్ కాస్ nx బై n స్క్వేర్. లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2π. సో కంటిన్యూషన్ చూడండి ఇక్కడ. ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ x sin nx బై n. మైనస్ ఇంటూ మైనస్ క్యాలిక్యులేషన్, ఈ ప్లస్ మైనస్ లో క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. ప్లస్ మైనస్ పోయినా ఆన్సర్ రాదు. కాస్ nx బై n స్క్వేర్ 0 2π. ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ, ఇప్పుడు x ఎక్కడెక్కడ ఉన్నా కూడా అప్పర్ లిమిట్ రాసేద్దాం. ఇక్కడ నేను చూడండి, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. అప్పర్ లిమిట్ ని రాస్తున్నా, 2π sin n 2π బై n ప్లస్ కాస్ n ఆఫ్ 2π బై n స్క్వేర్ మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్. ఇక లోయర్ లిమిట్ ఏముంది, 0 కదా, x దగ్గరల్లా 0 రాద్దాం. 0 ఇంటూ సైన్ n ఆఫ్ 0, n ఆఫ్ 0 ఇది n ఆఫ్ 0 బై n ప్లస్ కాస్ n ఆఫ్ 0 బై n స్క్వేర్. సో ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ, వీటి వాల్యూస్ నేను ఆల్రెడీ చెప్పా, ఇక్కడ చిన్నగా రాస్తా చూడండి. మీకు చాలా గుర్తుండిపోయే విషయాలు ఏంటంటే సైన్ nπ వాల్యూ 0, సైన్ 2nπ వాల్యూ 0, సైన్ మనకు వచ్చే వాల్యూస్ అన్నమాట ఇవి. ఆ ప్రాబ్లంలో ఎక్కడో దగ్గర ఇలాంటి వాల్యూస్ వస్తూ ఉంటాయి. సైన్ 0 వాల్యూ 0. అండ్ సేమ్ సిమిలర్లీ కాస్ 2nπ వాల్యూ 1, cos nπ వాల్యూ 1, cos 0 వాల్యూ 1 అండ్ cos π వాల్యూ వస్తుంది మనకి -1 హోల్ పవర్ n, -1 హోల్ పవర్ n. ఇవి గుర్తుపెట్టుకోండి మీరు. ఈ వాల్యూస్ మనకి కంపల్సరీ ప్రాబ్లమ్స్ మధ్యలో వస్తూ ఉంటాయి. మనకి sin nπ, sin 2nπ వాల్యూ ఎంత అన్నమాట ఇక్కడ, దీని వాల్యూ ఎంత అన్నట్టు ఇప్పుడు 0, 0 ఇంటూ సంథింగ్ 0, 0. ఇది దీని వాల్యూ 0 అన్నప్పుడు 2π ఇంటూ 0 0 ప్లస్ cos 2nπ వాల్యూ 1, 1/n స్క్వేర్ మైనస్ ఆఫ్ 0 ఇంటూ సంథింగ్ 0, cos 0 వాల్యూ cos n ఇంటూ 0 0 కదా, cos 0 వాల్యూ 1, 1/n స్క్వేర్. సో ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ, ఇక్కడ మిగిలింది ఇది ఒకటే కదా, 1/n స్క్వేర్ మైనస్ మైనస్ ఉంది బయట, మైనస్ ఇంటూ 1/n స్క్వేర్ 1/n స్క్వేర్. ఇట్ ఈక్వల్స్ 1/π ఇంటూ 0, ఇట్ ఈక్వల్స్ 0.
మనకి ఎంత వచ్చింది an వాల్యూ 0 వచ్చింది. ఇప్పుడు bn ఫైండ్ అవుట్ చేద్దాం. bn ఫైండ్ అవుట్ చేయాలి. bn ఈక్వల్స్ టు bn ఫార్ములా ఏంటి మరి 1/π ఇంటిగ్రల్ 0 to 2π f of x sin nx dx. It equals to 1/π integral 0 to 2π x sin nx dx. U equals to x, v equals to sin nx. Sin nx. U dash డెరివేటివ్ చేస్తున్నా మళ్ళీ సేమ్ ఎక్సలెంట్ డెరివేటివ్ ఎక్కడ చేసినా ఏ ప్రాబ్లంలో చేసినా సేమ్ వస్తాయి 1. అండ్ u డబల్ డాష్ మళ్ళీ కాన్స్టాంట్ అనేది 1 కాన్స్టాంట్ కాబట్టి 0 అయింది. v1 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ సైన్ మైనస్ కాస్ nx బై n. అండ్ v2 ఈ మైనస్ కి మైనస్ రాస్తా నేను ఫస్ట్. అండ్ ఇంటిగ్రల్ కాస్ సైన్ nx బై ఇంకో n వస్తుంది n స్క్వేర్ అయింది. సో వీటిని మనము క్లబ్ చేసి రాద్దాం. bn ఈక్వల్స్ టు 1/π ఇంటూ x ఇంటూ మైనస్ కాస్ nx బై n మైనస్ ఆఫ్ 1 ఇంటూ మైనస్ సైన్ nx బై n స్క్వేర్. n స్క్వేర్ ఇది లోయర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ 2π. సేమ్ ప్రాసెస్, ఎక్కడ తేడా లేదు. ఒక 2-3 ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే సేమ్ ప్రాసెస్ ని మీరు ప్రతి ప్రాబ్లమ్ కి అప్రోచ్ అవ్వచ్చు. 1/π ఇంటూ మైనస్ ఎక్స్ కాస్ nx బై n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ nx బై n స్క్వేర్ 0 2π. It equals to 1/π into upper limit ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా మైనస్ 2π cos n of 2π by n ప్లస్ sin n of 2π by n స్క్వేర్ మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ రాసేటప్పుడు అప్లై చేసేటప్పుడు మైనస్ పెడతాం దానికి మనం. సో మైనస్ ఆఫ్ మైనస్ 0 cos n of 0 by n plus sin n of 0 by n square. So it equals to 1/π into minus 2π into ఇక్కడ నేను ఆల్రెడీ వాల్యూస్ రాశా కదా మీకు. ఇక్కడ దీని వాల్యూ ఎంత అన్నమాట ఇప్పుడు 1 cos 2nπ వాల్యూ 1/n plus sin 2nπ వాల్యూ 0 మైనస్ 0 into something 0 sin 0 వాల్యూ 0. ఈ సెకండ్ టర్మ్ మొత్తం 0 అయిపోయినాయి చూడండి. మైనస్ ఆఫ్ 0 ప్లస్ 0. సో మనకి మిగిలింది 1/π ఇంటూ మైనస్ 2π బై n. ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోద్ది. bn ఈక్వల్స్ టు మైనస్ 2/n. మనకు కావాల్సిన bn వచ్చేసింది. ఇది మనకు కావాల్సిన bn. ఇప్పుడు మనం కావాల్సిన ఫోరియర్ సిరీస్ కావాలి. ఇప్పుడు ఫోరియర్ సిరీస్ కావాలి కాబట్టి ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. యాక్చువల్లీ ఫంక్షన్ f ఆఫ్ x ఈక్వల్స్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ an cos nx ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ bn sin nx. సో a0 వాల్యూ మనకి ఎంత వచ్చింది? a0 వాల్యూ 2π వచ్చింది. 2π సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2π by 2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ an 0 కదా 0 ఇంటూ కాస్ nx ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ bn ఎంత వచ్చింది మనకి మైనస్ 2/n సైన్ nx మైనస్ బ్రాకెట్ పెడుతున్నా. సో ఇట్ ఈక్వల్స్ టు 2 క్యాన్సిల్. మరి f ఆఫ్ x ఫంక్షన్ ఎంత ఇచ్చాడు? x కదా. x ఈక్వల్స్ టు పై ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ సైన్ nx బై n. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో కొద్దిగా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నా. మీకు కొద్దిగా ఇక లెంతీ ప్రాబ్లం కాబట్టి చిరాకులాగా అనిపించవచ్చు.
మరి టాపిక్ అలాంటిది, మీరు జాగ్రత్తగా వినండి, కంపల్సరీ నేర్చుకోవాలి. ఇగో ఈ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ ఇచ్చాడు, మనకి 5 మార్క్స్కి ఇచ్చాడు. 5 మార్క్స్కి ఇచ్చిన క్వశ్చన్ ఇది. దేన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద ఫోరియర్ సిరీస్ ఫర్ ఫంక్షన్ x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇన్ ద ఇంటర్వెల్ మైనస్ పై కామా పై, హెన్స్ షో దట్ సంథింగ్, ఇలా చూపించమన్నాడు. కొద్దిగా లెంతీ ప్రాబ్లం అయినా కూడా ట్రై చేద్దాం. ఏ నాట్ని డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నా నేను, మీరు ఫార్ములా మొత్తం రాయాలి, మనకి స్పేస్ సరిపోదు కాబట్టి 1/π ఇంటిగ్రల్ మైనస్ పై టు పై లిమిట్స్ ఇచ్చాడు కదా, మైనస్ పై టు పై లిమిట్స్ కాబట్టి మైనస్ పై f of x dx it equals to 1/π integral minus pi to pi f of x function x minus x square into dx it equals to 1/π into integral x square by 2 minus integral x square x cube by 3 lower limit minus pi upper limit pi. It equals to 1/π into pi square by 2 minus pi cube by 3 minus half. నేను అప్పర్ లిమిట్ ని ఫస్ట్ అప్లై చేశా, ఇప్పుడు లోయర్ లిమిట్ ని అప్లై చేస్తున్నా. మైనస్ పై హోల్ స్క్వేర్ బై 2 మైనస్ హాఫ్ మైనస్ పై హోల్ క్యూబ్ బై 3. సో ఇట్ ఈక్వల్స్ టు 1/π. ఇలాంటి దగ్గర మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. పై స్క్వేర్ బై 2 మైనస్ పై క్యూబ్ బై 3 మైనస్ హాఫ్ మైనస్ పై హోల్ స్క్వేర్ అంటే పై స్క్వేర్ బై 2. ఇక్కడ ఆల్రెడీ మనకు మైనస్ ఉంది, హోల్ క్యూబ్ కాబట్టి లోపల మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పై క్యూబ్ బై 3. సో ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ పై స్క్వేర్ బై 2 మైనస్ పై క్యూబ్ బై 3 మైనస్ పై స్క్వేర్ బై 2 మైనస్ పై క్యూబ్ బై 3. ఇక్కడ దీనికి ఇది క్యాన్సిల్ అయిపోద్ది, మైనస్ ప్లస్ కాబట్టి మనకు మిగిలింది ఏంటి మరి? ఈక్వల్స్ టు 1/π ఇంటూ మైనస్ 2π క్యూబ్ బై 3. సో ఒక పై క్యాన్సిల్ చేయొచ్చు. ఇట్ ఈక్వల్స్ టు మైనస్ 2π స్క్వేర్ బై 3. ఇది ఏంటి? ఏ నాట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాం. అలానే an ని ఫైండ్ అవుట్ చేద్దాం. 1/π ఇంటిగ్రల్ మైనస్ పై టు పై f of x cos nx dx. మరి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? it equals to 1/π ఇంటిగ్రల్ మైనస్ పై టు పై x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ cos nx dx. it equals to 1/π ఇంటూ, ఇక్కడ బెర్నౌలీస్ రూల్ అప్లై చేద్దాం. u ఈక్వల్స్ టు x మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ v ఈక్వల్స్ టు cos nx. u డాష్ ఈక్వల్స్ టు x ని డెరివేటివ్ చేస్తే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ని డెరివేటివ్ చేస్తే 2x. u డబల్ డాష్ చేస్తే 1 ఏమైంది అంటే 0 అయిపోద్ది, మైనస్ 2x ఏమైంది అంటే మైనస్ 2 అయింది. u త్రిబుల్ డాష్ ఏమైంది అంటే కాన్స్టెంట్ 0. సో v1 ఏమైంది మరి? sin nx బై n. v2 ఏమైంది మరి? మైనస్ cos nx బై n స్క్వేర్. v3 వరకు చేయాలి, ఇది థర్డ్ టైం కదా, ఇది థర్డ్ టైం వరకు చేయాలి. మైనస్ sin nx బై n క్యూబ్. సో ఇలా మనము వీటిని మళ్ళీ బెర్నౌలీస్ రూల్లో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇట్ ఈక్వల్స్ టు an ఈక్వల్స్ టు 1/π ఇంటూ x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ దీంతో దీన్ని sin nx బై n మైనస్ 1 మైనస్ 2x ఇంటూ మైనస్ cos nx బై n స్క్వేర్ ప్లస్ మైనస్
2 into minus sin nx by n cube minus pi to pi. కొద్దిగా లెంతీ వస్తుంది, కన్ఫ్యూజ్ కాకూడదు, ప్రాక్టీస్ చేయాలి. లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. ఇట్ ఈక్వల్స్ టు 1/pi ఇంటూ ఈ ప్లస్లు మైనస్లు క్యాలిక్యులేషన్ చూస్తా నేను. ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ఈ మైనస్ ప్లస్ రాస్తున్నా. 1 మైనస్ 2x కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ 2 sin nx by n cube minus pi to pi, minus pi to pi. It equals to ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తా చూడండి. 1/pi ఇంటూ పై మైనస్ పై స్క్వేర్ ఇంటూ ఇక్కడ కొన్ని డైరెక్ట్ రాస్తా నేను. ఇక్కడ లెంతీ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే సైన్ల దగ్గర అన్ని జీరోలు అయిపోతాయి. జీరో కదా, జీరో బయటికి 1 మైనస్ 2x ఇంటూ కాస్ ఎన్ పై బై ఎన్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ సైన్ కదా, మళ్ళీ పై రాస్తే జీరో అయిపోద్ది, లెంతీ వస్తుంది కాబట్టి సైన్ల ప్లేస్లలో అవి జీరోలు వస్తాయి, మనకి జీరోలు వస్తాయి కాబట్టి వాటి వాల్యూస్ని నేను క్యాలిక్యులేషన్ చేయట్లేను. ఎందుకంటే పై సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ప్లేస్లలో జీరోలు వస్తాయి కాబట్టి వాటిని మనం లైట్ తీసుకోండి. మైనస్ హాఫ్. ఇప్పుడు లోయర్ లిమిట్ సైన్ దగ్గర సబ్స్టిట్యూట్ చేసినా కూడా జీరోలు వస్తాయి. ఫస్ట్ టర్మ్ ఏమైంది, జీరో, ప్లస్ 1 మైనస్ 2x ఇంటూ కాస్ ఎన్ ఆఫ్ మైనస్ పై బై ఎన్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఇక్కడ సైన్ కదా సేమ్, ఇది జీరో. సో ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ పై మైనస్ పై స్క్వేర్ ఇంటూ అది ఫస్ట్ టైం జీరో కదా, ఇది జీరో రాసి కొట్టిద్దాం. ఒక్క నిమిషం ఇది తీసేద్దాం, ఇది కూడా జీరో అయిపోద్ది. మనకి మిగిలినవి మాత్రమే రాద్దాం. 1 మైనస్ ఇంకొకటి ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ ప్లేస్ లో కూడా పై రాయాలి మనం, మర్చిపోయా, ఇక్కడ పై వస్తుంది. అండ్ 1 మైనస్ 2π ఇంటూ కాస్ ఎన్ పై వాల్యూ 1 స్క్వేర్. ఇక్కడ మైనస్ ఉంది ముందు, మైనస్ ఆఫ్ 1 మైనస్, ఇగో ఇక్కడ కూడా పై వస్తుంది, 1 మైనస్ 2π ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ టీటా. ఎక్కడైనా కాస్ ఆఫ్ మైనస్ టీటా వస్తే మైనస్ వస్తే అది కాస్ టీటానే అయిపోద్ది అన్నమాట. సో ఇది ప్లస్ అయిపోద్ది మనకి. కాస్ ఎన్ పై వాల్యూ 1 స్క్వేర్. సో మిగిలినవి మనకి ఇవి. సో దీని క్యాలిక్యులేషన్ చూద్దాం. ఇక ఇట్ ఈక్వల్స్ టు 1/π. మీరు క్లియర్గా నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు 1 మైనస్ 2πని కామన్ ఇద్దాం. 1 మైనస్ 2π, మళ్ళీ మైనస్ ఉంది కదా, జీరో అయిపోతుంది మొత్తం. ఇది సేమే ఉన్నాయి కదా, ఇది సేమే ఉంది కాబట్టి జీరో అయిపోతుంది. జీరో వచ్చేస్తుంది ఇది. సో 1 మైనస్ 2π ఇంటూ 1/n మైనస్ ఆఫ్ 1 మైనస్ 2π ఇంటూ 1/n. సో జీరో వచ్చేస్తుంది. ఇట్ ఈక్వల్స్ టు జీరో. నెక్స్ట్ బిఎన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం మనం ఇప్పుడు. బిఎన్ ఈక్వల్స్ టు 1/π ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ nx dx ఈక్వల్స్ టు 1/π ఇంటిగ్రల్ మైనస్ పై టు పై ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ nx dx. u ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అండ్ v ఈక్వల్స్ టు సైన్ nx.
జస్ట్ యూలని డెరివేటివ్ చేయాలి, వీలని ఇంటిగ్రేషన్ చేయాలి. u dash equals to 1 minus 2x, u double dash equals to minus 2, u triple dash equals to 0, and v1 equals to minus cos nx by n, and v2 equals to minus sin nx by n square, v3 equals to ఇప్పుడు సైన్ ని చేస్తే మళ్ళీ మైనస్ వస్తుంది కాబట్టి ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోద్ది. cos nx by n క్యూబ్ వస్తుంది. ఒక్క నిమిషం, మీకు cos n పై వాల్యూ మనకి ఇక్కడ ఒక్క నిమిషం, cos n పై వాల్యూ మనకి -1 హోల్ పవర్ n. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. ఇక్కడ దీని వాల్యూ ఎంత అంటే, ఇక్కడ దీని వాల్యూ, ఒక్క నిమిషం కలర్ చేంజ్ చేద్దాం. దీని వాల్యూ ఎంత అంటే, మనం ఆల్రెడీ పైన రాసుకున్నాం కదా, ఇక్కడ రాశా కదా నేను. ఇక్కడ cos n పై అంటే n ప్లేస్ లో 1 తీసుకున్నాం అనుకో, -1 హోల్ పవర్ n. ఇక్కడ -1 అయినా కూడా జీరోనే వస్తుంది కదా, -1 హోల్ పవర్ n. ఇక్కడ కూడా సేమ్ -1 హోల్ పవర్ n వస్తుంది. ఓకేనా, 1 minus 2π, 1 minus 2π. ఇక్కడ మైనస్ వస్తుంది, బట్ ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటంటే ఇక్కడ మైనస్ వస్తుంది ఫార్ములా లోపల, ఇక్కడ మైనస్ వస్తుంది చూడండి. మైనస్ కాదుగా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సే కదా, కాదు, కరెక్టే. సో ఇది ప్లస్సే, సో ఇది జీరో వస్తుంది మొత్తం మీద. సో చూద్దాం దాని కరెక్షన్ ఏంటో నేను చూస్తాను. ఇక్కడ దీని కంటిన్యూషన్ చూద్దాం. bn ఈక్వల్స్ టు 1/π ఇంటూ x మైనస్ x స్క్వేర్ ఇంటూ మైనస్ కాస్ nx బై n. మైనస్ సెకండ్ టర్మ్ కి మైనస్ వస్తుంది మనకి, 1 minus 2x ఇంటూ మైనస్ సైన్ nx బై n స్క్వేర్ ప్లస్ minus 2 into cos nx by n cube, minus pi to pi. సో ఇది ఈక్వల్, దీని క్యాలిక్యులేషన్ చూద్దాం ఫస్ట్. అయితే ఈ ప్లస్లు మైనస్లు పోవడం వల్ల ఆన్సర్ పోతుంది. 1/π ఇంటూ ఈ మైనస్ ఉంది కదా, ముందుకు రాసేస్తా. ఈ మైనస్ ని మైనస్ ఆఫ్ x మైనస్ x స్క్వేర్ ఇంటూ cos nx by n మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ప్లస్ ఆఫ్ 1 minus 2x sin nx by n స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 2 cos nx by n క్యూబ్ మైనస్ పై టు పై. ఇట్ ఈక్వల్స్ టు, ఇప్పుడు అప్పర్ లిమిట్ ని రాస్తా ఫస్ట్. 1/π ఇంటూ మైనస్ ఆఫ్ పై మైనస్ పై స్క్వేర్ ఇంటూ కాస్ nπ బై n. ఇక్కడ చూడండి సైన్ వాల్యూ కాబట్టి సైన్లు ఏమైపోతాయి అనుకున్నాం మనం, సైన్ ఏమైపోద్ది, జీరో అయిపోద్ది కాబట్టి సెకండ్ టర్మ్ జీరో లెంత్ వస్తుంది కాబట్టి మీరు అయితే సబ్స్టిట్యూట్ చేయండి. నేను జీరో రాసేసిన, దీని వాల్యూ జీరో. మైనస్ 2 cos nπ బై n క్యూబ్ మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్, ఇక మైనస్, ఈ మైనస్ కి మైనస్ రాశా, పై ఎక్స్ ప్లేస్ లో మైనస్, మైనస్ ఆఫ్ మైనస్ పై, ఇక్కడ ప్లస్ మైనస్ చూడండి అన్ని మైనస్లు ప్లస్లు కన్ఫ్యూజన్ అవుతున్నాయి. కాస్ n ఆఫ్ మైనస్ పై బై n. మళ్ళీ సెకండ్ టర్మ్ ఏమైపోద్ది అంటే జీరో అయిపోద్ది. మైనస్ ప్లస్ జీరో మైనస్ 2
cos n of 0 by, సారీ 0 కాదు కదా, మైనస్ పై బై n క్యూబ్. ఇక్కడ ఇది మైనస్ పై బాబు, కన్ఫ్యూజ్ కాకండి, మైనస్ పై బ్రాకెట్ క్లోజ్, ఇంకో బ్రాకెట్ క్లోజ్. ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ చూడండి ఇక మైనస్ ఆఫ్ పై మైనస్ పై స్క్వేర్ ఇంటూ కాస్ n పై వాల్యూ -1 హోల్ పవర్ n బై n minus 2 cos n పై వాల్యూ -1 హోల్ పవర్ n బై n క్యూబ్ మైనస్ ఆఫ్, ఇక్కడ లోపల మైనస్ ఉంది మనకి ఆల్రెడీ, బయట మైనస్ వచ్చింది, లోయర్ లిమిట్ కదా, మైనస్ ఆఫ్, ఇక్కడ దీని క్యాలిక్యులేషన్ చూద్దాం, మనం కలర్ చేంజ్ చేస్తా ఇప్పుడు. ఇగో ఈ బ్రాకెట్ లోపల క్యాలిక్యులేషన్ చూస్తారా నేను, మైనస్ పై అండ్ మైనస్ పై హోల్ స్క్వేర్ ఏమైంది ప్లస్, అంటే మైనస్ పై స్క్వేర్ వస్తుంది, మళ్ళీ మైనస్ పై అండ్ మైనస్ పై స్క్వేర్ ఇంటూ cos n పై వాల్యూ -1 హోల్ పవర్ n బై n అండ్ మైనస్ ఇక్కడికి వచ్చేసాయి ఇక -2 ఇంటూ -1 హోల్ పవర్ n బై n క్యూబ్. సో ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ మైనస్ ఆఫ్, ఇక్కడ ఇగో ఇక్కడ -1 హోల్ పవర్ n బై n, ఇగో దీన్ని నేను కామన్ తీసేస్తా, కొద్దిగా క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోద్ది మనకి. కామన్ ఏం తీస్తున్నా అంటే -1 హోల్ పవర్ n బై n కామన్ తీస్తున్నా, అండ్ ఈ మైనస్ తో ఈ బ్రాకెట్ ని మల్టిప్లై చేస్తా, మైనస్ పై అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పై స్క్వేర్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బయట మైనస్ ఉంది, దీన్ని కూడా మల్టిప్లై చేస్తే అన్ని ప్లస్లు అయిపోతాయి, ప్లస్ పై స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఈ రెండిట్లోంచి సెకండ్ టర్మ్ ఉంది కదా, దాంట్లోంచి ఇక్కడ చూడండి -2 ఇంటూ -1 హోల్ పవర్ n బై n క్యూబ్, ఇది రాశా. నెక్స్ట్ ఇక్కడ బయట మైనస్ ఉంది, బ్రాకెట్ మొత్తానికి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, 2 ఇంటూ -1 హోల్ పవర్ n బై n క్యూబ్. ఇక్కడ ఇప్పుడు దీనికి ఇది క్యాన్సిల్ అయిపోద్ది, క్యాన్సిల్ అయిపోయింది కదా, మనకు మిగిలింది ఇక్కడ ఈ బ్రాకెట్ లోపల కూడా దీనికి ఇది క్యాన్సిల్ అయిపోద్ది, మనకి ఇట్ ఈక్వల్స్ టు 1/π ఇంటూ 2π స్క్వేర్ ఇంటూ -1 హోల్ పవర్ n బై n. సో ఇక్కడ పై స్క్వేర్ కి పై క్యాన్సిల్ అయిపోద్ది, 2π ఇంటూ -1 హోల్ పవర్ n బై n వచ్చింది, ఇదేంటి bn వాల్యూ. సో వీటిని తీసుకొచ్చి మనం ఇప్పుడు ఫంక్షన్ లోపల సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఫంక్షన్ ఏంటి, f ఆఫ్ x ఈక్వల్స్ టు a0/2 ప్లస్ summation n equals to 1 to infinity an cos nx plus summation n equals to 1 to infinity bn sin nx. So it equals to a0 ఎంత వచ్చింది మనకి, a0 వాల్యూ -2π స్క్వేర్ బై 3, -2π స్క్వేర్ బై 3/2 ప్లస్ ఇది మనకు ఆల్రెడీ 0 వచ్చింది. ఒకవేళ ఈ క్యాలిక్యులేషన్ మీకు 0 డౌట్ వస్తుంది, ఇక్కడ ప్లస్ మైనస్ పోయి ఉంటుంది, నేను మీకు సెండ్ చేస్తా, 0 అయితే రాసుకుందాం, ప్లస్ 0 అయితే రాసుకుందాం. సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ, bn వాల్యూ మనకి ఏమొచ్చింది ఇప్పుడు, bn వాల్యూ -2π ఇంటూ -1 హోల్ పవర్ n బై n sin nx. ఓకే, సో ఇక్కడ దీని క్యాలిక్యులేషన్ చూడండి, మనకి 2 కి 2 క్యాన్సిల్ అయిపోద్ది, f ఆఫ్ x ఫంక్షన్ x మైనస్ x స్క్వేర్ ఈక్వల్స్ టు -π స్క్వేర్ బై 3, ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది 2 ప్లస్
టు పై కూడా summation n equals to 1 to infinity minus 1 whole power n sin nx by n. ఇది మనకు కావాల్సిన ఫోరియర్ సిరీస్ ఫంక్షన్. ఇప్పటికి ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసాం మనం. సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. సెకండ్ ఎక్సర్సైజ్ లో మనకి డిస్కంటిన్యూటీ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ డిస్కంటిన్యూటీ ఫంక్షన్స్ లోంచి క్వశ్చన్ రావట్లేదు. బట్ ఇక్కడ చూడండి, ఇక థర్డ్ ఎక్సర్సైజ్ లో ఈవెన్ ఫంక్షన్, ఇది లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్. ఈవెన్ ఫంక్షన్ అడిగాడు. ఏదైనా ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫంక్షన్ ఈవెన్ అవుతుందా కాదా చెక్ చేస్తాం. చెక్ చేశాకనే ప్రాబ్లంలోకి వెళ్తాం అన్నమాట. సో ఫస్ట్ అయితే డెఫినేషన్, ఇఫ్ f of x is an even function then f of minus x equals to f of x. మనం x ప్లేస్ లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినా మళ్ళీ ప్లస్ ఏ వస్తే దాన్ని మనం ఏమంటామంటే ఈవెన్ ఫంక్షన్ అంటాం. అదే విధంగా ఆడ్ ఫంక్షన్ కి కూడా డెఫినేషన్ రాసేస్తా. ఇక్కడ నేను ఆడ్ ఫంక్షన్ కి డెఫినేషన్ రాసేస్తా. ఆడ్ ఫంక్షన్ కి, సో ఇఫ్ f of x is an odd function then f of minus x equals to minus f of x. సో మైనస్ వస్తే అది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ f of x ఈక్వల్స్ టు నేను ఎక్స్ స్క్వేర్ తీసుకుంటా. ఈ f of x ప్లేస్ లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తా. మైనస్ ఎక్స్ ఏమైతుంది, హోల్ స్క్వేర్ అవుతుంది. మైనస్ ఏమైంది, ప్లస్ అయిపోద్ది. t ఈక్వల్స్ టు f of x కదా, మనం మైనస్ సబ్స్టిట్యూట్ చేసినా పాజిటివ్ ఫంక్షనే వచ్చింది. ఇదేంటి, ఈవెన్ ఫంక్షన్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఆడ్ ఫంక్షన్ తీసుకుందాం. f of x ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ తీసుకుందాం. ఎక్స్ క్యూబ్ తీసుకుంటే f of మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్, ఇట్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో ఇదేమైంది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఆడ్ ఫంక్షన్ ఇది. సో ఇలా మీరు చూడాలి, చెక్ చేయాలి. ఫస్ట్ ఈవెన్ ఆడ్, ఒకవేళ మోడ్ ఇచ్చాడు అనుకోండి, మోడ్ ఇస్తే కంపల్సరీ ఈవెన్ ఫంక్షన్ లాగానే తీసుకోండి, ఈవెన్ ఫంక్షనే. సో మరి ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు మనకి ఫోరియర్ సిరీస్ ఫార్ములా చేంజ్ అయిపోద్ది. ఏంటంటే అది f of x equals to a0 by 2 plus summation n equals to 1 to infinity an cos nx. ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే, దీనికి పేరుంది ఫోరియర్ కొసైన్ సిరీస్ అంటాం. కొసైన్ సిరీస్, ఫోరియర్ కొసైన్ సిరీస్ అంటాం. ఎప్పుడు అది ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు మాత్రమే ఫోరియర్ కొసైన్ సిరీస్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. మరి దీనికి ఫార్ములా, మరి ఏ నాట్ ఫార్ములా, వేర్ ఏ నాట్ ఈక్వల్స్ టు 2 by pi ఇంటిగ్రల్ 0 to pi f of x dx. అండ్ ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటంటే, మళ్ళీ ఆ లిమిట్స్ కూడా మైనస్ పై టు పై మాత్రమే ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఇది ఈవెనా ఆర్డా చెక్ చేయాలి మనం. నెక్స్ట్ ఏఎన్ ఫార్ములా 2 by pi ఇంటిగ్రల్ 0 to pi f of x cos nx dx. And next the Fourier sine series is f of x equals to summation n equals to 1 to infinity bn sin nx. ఇది ఓన్లీ ఎప్పుడు పాసిబుల్ అయింది అంటే, ఆ ఫంక్షన్ అనేది ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు ఫోరియర్ సైన్ సిరీస్ ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇట్ ఈక్వల్స్ టు వేర్ bn ఈక్వల్స్ టు 2 by pi ఇంటిగ్రల్ 0 to pi f of x sin nx. ఇది ఫార్ములా. ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు ఫోరియర్ కొసైన్ సిరీస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు ఫోరియర్ సైన్ సిరీస్ ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఫోరియర్ సైన్ సిరీస్ కి ఫార్ములా మారిపోయింది, ఫోరియర్ కొసైన్ సిరీస్ కి ఫార్ములా మారిపోయింది. జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. వీటి మీద ప్రాబ్లం చూద్దాం ఇక. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు.
క్వశ్చన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ నాట్. దేన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏ నాట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఎక్స్ అన్నాడు. ఇన్ మైనస్ పై కామా పై. థర్డ్ ఎక్సర్సైజ్ లో ప్రతి ప్రాబ్లం లో కూడా మైనస్ పై టు పై లిమిట్స్ మాత్రమే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. మైనస్ పై టు పై లిమిట్స్ ఉన్నప్పుడు అది ఈవెనా ఆర్డా చెక్ చేయాలి ఫస్ట్. మరి ఈవెనా ఆర్డా ఇది వాడు ఇచ్చిన ఫంక్షన్ చెక్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ఇచ్చిండు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తా. మైనస్ ఎక్స్ ఇట్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మరి ఈవెనా ఆర్డా? ఆడ్ ఫంక్షన్ కాబట్టి మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయగలం? పాసిబిలిటీ ఏంటి? సైన్ సిరీస్ పాసిబుల్ అవుతుంది. మరి సైన్ సిరీస్ లో ఏ నాట్ ఉందా? లేదు. దేర్ఫోర్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0. సింగిల్ 1 మార్క్ క్వశ్చన్ అడుగుతున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ ఇది. ఓకే, మనం ఇది ఆడ్ ఫంక్షన్ అయింది కాబట్టి మనకు పాసిబుల్ ఏమైతుంది? సైన్ సిరీస్ పాసిబుల్ అవుతుంది. సైన్ సిరీస్ లో ఏ నాట్ ఉందా? లేదు. సో 0. మరి అదే ఏఎన్ ఫైండ్ అవుట్ చేయమన్నా కూడా ఏఎన్ సైన్ సిరీస్ లో ఉందా? లేదు. ఏఎన్ కూడా 0. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏఎన్. సేమ్ క్వశ్చన్ నేను ఇప్పుడు డిస్కస్ చేసింది. ఏఎన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాడు ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? ఆడ్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో therefore given function is an odd. So therefore an equals to 0. an odd function Fourier sine series లో an ఉండదు. సో 0. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. expand the function f of x equals to x square as a Fourier series in minus pi comma pi. సో మరి మైనస్ పై కామా పై లిమిట్ ఉంది. లిమిట్ ఉన్నప్పుడు మనం ఈవెన్ ఆర్డా చెక్ చేయొచ్చు. చెక్ చేద్దాం ఫస్ట్ అయితే. అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఇట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. therefore given function is an even. So therefore the Fourier cosine series మనకు పాసిబుల్ అయింది. Fourier cosine series is cosine series is f of x equals to a naught by 2 plus summation n equals to 1 to infinity an cos nx. సో ఏ నాట్ ని ఫైండ్ అవుట్ చేయాలి, ఏఎన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇటు సైడ్ కి అయితే ఏ నాట్ ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేద్దాం. సైడ్ కి 2/π ఇంటిగ్రల్ 0 to π ఫార్ములా చేంజ్ అయిపోతుంది. మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ లో 1/π రాశాం, ఇక్కడ 2/π వస్తుంది. అండ్ లోయర్ లిమిట్ రాయట్లేము, ఓన్లీ అప్పర్ లిమిట్ మాత్రమే రాస్తాం. 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇట్ ఈక్వల్స్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π x square dx. It equals to 2/π into integral x square x cube by 3. Lower limit 0, upper limit pi. It equals to 2/π into pi cube by 3 minus 0. So it equals to 2/π into pi cube by 3. Pi cancel, 2π square by 3. ఇది మనకు కావాల్సిన ఏ నాట్ వచ్చింది. నెక్స్ట్ ఏఎన్ ఫైండ్ అవుట్ చేసేద్దాం. మరి ఏఎన్ ఫార్ములా 2/π ఇంటిగ్రల్ 0 to π f of x cos nx dx. So it equals to 2/π integral 0 to π x square cos nx dx. U equals to x square, v equals to cos nx, and u dash equals to 2x, u double dash equals to 2, u triple dash equals to 0. v1 equals to integral cos sin
nx by n. V2 equals to minus cos nx by n square. And V3 equals to minus sin nx by n cube in cube. Substitute చేద్దాం ఫార్ములా బెర్నౌలీస్ రూల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. an equals to 2 by pi into x square sin nx by n minus 2x into minus cos nx by n square plus 2 into minus sin nx by n cube 0 to pi limits. It equals to 2 by pi into pi square sin. ఇక్కడ చూడండి మళ్ళీ పై వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సబ్స్టిట్యూట్ చేద్దాం ఒకసారి చూద్దాం. sin n pi by n minus into minus plus 2 pi cos n pi by n square minus 2 sin n pi by n cube minus of lower limit గా 0 square sin n of 0 by n plus 2 into 0 cos n of 0 by n square minus 2 sin n of 0 by n cube by n cube. So it equals to 2 by pi into pi square. ఇక్కడ సైన్లు అన్ని జీరోలు అయిపోతాయి మీకు తెలవాడి. ఇక్కడ 0 ఇది 0 0 into something 0 0 into something 0 sin 0 వాల్యూ 0 అన్ని జీరోలు అయిపోయినాయి. మనకి మిగిలింది 2 pi into cos n pi value minus 1 whole power n by n square. So here pi cancel. It equals to 4 into minus 1 whole power n by n square. ఇది an. So the required Fourier series is the required Fourier cosine series is cosine series is f of x equals to a naught by 2 plus summation n equals to 1 to infinity an cos nx కదా. మరి a naught ఎంత వచ్చింది మనకి? a naught 2 pi square by 3 2 pi square by 3 2 pi square by 3 by 2 plus an ఎంత వచ్చింది? ఇది కదా. summation n equals to 1 to infinity 4 into minus 1 whole power n by n square into cos nx. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోద్ది. ఫంక్షన్ ఏంటి? x స్క్వేర్ ఈక్వల్స్ టు పై స్క్వేర్ బై 3 ప్లస్ 4 ముందుకు రాస్తానేమో కాన్స్టెంట్ కాబట్టి సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 టు ఇన్ఫినిటీ మైనస్ 1 హోల్ పవర్ n cos nx by n స్క్వేర్. ఓకే, ఇది మనకు కావాల్సిన ఫోరియర్ సిరీస్ యూనిట్ 1. యూనిట్ 2 ఇంకొకటి ఏంటంటే రేపు ఎల్లుండి సాటర్డే సండే నేను ఉండట్లేను కాబట్టి మీకు పాసిబుల్ అయితే మార్నింగ్ క్లాస్ తీసుకుంటాను, లేకుంటే మండే ఈవినింగ్ నేను 4th యూనిట్ని కంప్లీట్ చేస్తాను. కొద్దిగా 4th యూనిట్ దీనికంటే కంపేర్ చేస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చార్ట్స్లో పెట్టండి. ఇప్పుడు చార్ట్లో పెట్టండి. కాస్ n పై వాల్యూ మైనస్ 1 హోల్ పవర్ n అన్నారు. ఓకే కరెక్టే. అది సైన్ an 4 ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ n బై n స్క్వేర్ వస్తుందంట. అది చూద్దాం ఒకసారి. నేను సెకండ్ దానికి నేను తప్పకుండా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేస్తా, అది నేను చేసి ఇప్పుడే. ఓకే, అది
ఇదే కదా మీకు డౌట్, ఈ ప్రాబ్లమే కదా. ఇక్కడ 0 వచ్చింది మనకు, అది 0 చూస్తాను, నేను చెక్ చేస్తాను అది. ఓకేనా, ఇది 0 వచ్చింది, నేను చెక్ చేస్తా. సరేనా, నెక్స్ట్ ఇంకా క్లోజ్ చేసుకుందామా. మీరైతే ఫాలో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే ఫార్ములా రాయండి. ఏం రాదు ఫెయిల్ అవుతాం అనుకున్న వాళ్ళు ఫార్ములా రాయండి, ఫంక్షన్ రాయండి, బెర్నౌలీస్ రూల్ అప్లై చేయండి. దాంట్లో ప్రాసెస్ నేను వాల్యూస్ రాశా కదా, ఇక్కడ ఈ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాల్యూస్ రాశా కదా, sin n పై వాల్యూ 0, sin 2n పై వాల్యూ 0, sin 0 0, cos n పై వాల్యూ మాత్రమే మనకి చేంజ్ అయింది ఇక్కడ. cos n పై వాల్యూ ఇక్కడ cos n పై వాల్యూ ఇది మనకి cos n పై -1 హోల్ పవర్ n అనమాట. సపోజ్ n వాల్యూ 1 తీసుకున్నాం అనుకో -1 అనమాట, అంటే cos n ప్లేస్ లో 1 తీసుకున్నాం అనుకో ఇప్పుడు cos పై అయింది, cos పై వాల్యూ -1. cos అదే 2 తీసుకున్నాం అనుకో, n ప్లేస్ లో 2 తీసుకుంటే 2 పై అయింది, 2 పై వాల్యూ పవర్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ పవర్ 2 అంటే 1 అయిపోద్ది. అలా అన్నమాట, ఈ వాల్యూస్ అవే దాని నుండి కూడా వస్తాయి ఇవి అలా. సో cos n పై వాల్యూ -1 హోల్ పవర్ n, ఇది గుర్తుపెట్టుకోండి ఒకటి. నెక్స్ట్ ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మండే ఈవినింగ్ కానీ మండే మార్నింగ్ కానీ క్లాస్ తీసుకుంటా, నేను తీసుకొని 4th యూనిట్ కంప్లీట్ చేస్తాను. ఓకేనా, క్లోజ్ చేసుకుందాము. ఇక్కడ -π to π ఉంటే ఆడ్ ఆర్ ఈవెన్ ఫైండ్ అవుట్ చేయాలా సార్? ఇక్కడే చూడండి, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇప్పుడు ఇక్కడ చూడండి x² ని మనము ఈవెన్ ఆడా చెక్ చేయలేము. ఇక్కడ x ఉంది, x ఆడ్ ఫంక్షన్, x² అనేది ఈవెన్ ఫంక్షన్. అలాంటప్పుడు ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం. ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ లో x + x² కూడా ఉంది ఫస్ట్ ఎక్సర్సైజ్ లో. ఆ ప్రాబ్లం ని కూడా మనం చెక్ చేయకూడదు. ఇది ఆడ్, ఇది ఈవెన్, పాసిబుల్ కాదు. ఓన్లీ సింగిల్ ఫంక్షన్ ఉన్నప్పుడు -π to π లిమిట్స్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఈవెన్ ఆడా చెక్ చేయండి. నార్మల్ ప్రాసెస్ లో ఇప్పుడు రెండు ఫంక్షన్ ఉన్నాయి, x² ఉంది, అది ఒక x ఈవెన్ ఫంక్షన్, సారీ x అనేది ఆడ్ ఫంక్షన్, x² అనేది ఈవెన్ ఫంక్షన్. అప్పుడు మనం చెక్ చేయలేము, మళ్ళీ విడదీయాలి దాన్ని. x ఫంక్షన్ కాబట్టి ఆడ్ పరంగా చేయాలి, x² కాబట్టి ఈవెన్ ఫంక్షన్ పరంగా చేయాలి. అది చాలా రిస్కీ అయింది. ఫస్ట్ ఎక్సర్సైజ్ అనుకోండి, చేసేసేయండి. థర్డ్ ఎక్సర్సైజ్ లో మాత్రం ఈవెన్ ఆడ్ ఫంక్షన్ అని డిసైడ్ చేయాలంటే సింగిల్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. -π to π లిమిట్స్ ఉండాలి కంపల్సరీ అది మళ్ళా. సో మీకు ఇంకా ఇంపార్టెంట్ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఫోరియర్ సిరీస్ సంబంధించిన ప్రతి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అన్ని ఆల్రెడీ ఉన్నాయి, అవి కావాలంటే ఫాలో అవ్వండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్స్ దాంట్లో కంపల్సరీ ఇంపార్టెంట్ అనుకుంటే తగులుతుంది దాంట్లో. లేకుంటే నాకు టెలిగ్రామ్ గ్రూప్లో ఆ ప్రాబ్లం పెట్టండి, నేను పేపర్లో చేసి మీకు సొల్యూషన్ పెడతా. ఓకేనా, ఇంకా ఓకే మరి క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.